ఇండివిజువల్గాను కంబైన్డ్గాను వాళ్ళంతా రెస్పాన్సిబుల్ అని చెప్పని. ఏ ఒక్కరైనా ఈ కన్సార్షియా పార్ట్నర్స్లో ఫెయిల్ అయితే మిగిలిన పార్ట్నర్స్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది కాబట్టి మైటాస్కు సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ నాకు విషయం తెలుస్తూనే వీళ్ళకి సంబంధించిన ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ బయటకు వచ్చిన వెంటనే నేను చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన విషయం ఏమిటంటే వర్క్స్ అవార్డ్ చేసిన విషయంలో ఎక్కడైనా తప్పులున్నాయా దయచేసి చూడండి అన్నాను. ఆయన చెప్పాడు ఈ కేమ్ బ్యాక్ టు సే దట్ వర్క్స్ అవార్డు విషయంలో వర్క్స్ వాళ్ళకి అలాట్ చేసిన విషయంలో ఐదర్ బై వే ఆఫ్ టెండర్స్ పోయినాయి, లేకపోతే కనుక ఒక కడపకు సంబంధించిన 120 కోట్ల రూపాయల రోడ్ వర్క్ ఉంది, అది కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఆ ఒక్కటి ఆ నామినేషన్ ఇచ్చినాను తప్ప మిగిలిన ఎక్కడే కానీ ఏ విధంగానూ మిగిలిన అన్నీ కూడా పారదర్శకంగా టెండర్ల పైనే పోయినాయి. వెదర్ ఇట్ ఈస్ పోర్ట్ అట్ మచిలీపట్నం ఆర్ వాట్ ఎవర్, ప్రతిదీ పారదర్శకంగానే ఉన్నాయి. ఏ విధంగానూ తప్పులు ఎక్కడ జరగలేదు. ఐ గాట్ ద మ్యాటర్స్ ఎగ్జామిన్డ్ అని చెప్పన్నా. ఆ విధంగా ఆయన చెప్పినాడు అనేది పేపర్లోనూ మరో చోట చూసి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్చారిటబుల్ కామెంట్ చేస్తారండి. సిఎస్ ఎలుగుబంటి సూర్యనారాయణ స్కామ్లో ఉన్నాడు కాబట్టి ఈ విధమైన రిపోర్ట్లు గవర్నమెంట్కి ఇస్తాడు అని చెప్పి అంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటమైన పద్ధతి చంద్రబాబు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి గారు ఈ విధమైన మాటలు. జనార్దన్ రెడ్డి గారు కూర్చోండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు అడగండి. టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్ ఇన్ ది స్టేట్ గురించి ఇట్లా మాటలు మాట్లాడటం పద్ధతి అడగండి. అధ్యక్ష, క్లారిఫికేషన్లు అడగండి. మైటాస్కు సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్లో ఏ విధంగానూ అధ్యక్ష నేను ఇంతకుముందు మనవి చేసినట్టుగా మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న జలయజ్ఞానికి సంబంధించిన పనుల్లో మైటాసు ఆల్మోస్ట్ అబౌట్ 6% అది వర్క్స్ చేస్తుంది. 6.8% అది వర్క్స్ చేస్తుంది. వాళ్ళు చేసే 6.8% అది వర్క్స్లో ఒకవేళ ఏ ఒక్క వర్క్లో అయినా కూడా సపోజ్ ఇప్పుడు మేనేజ్మెంట్ క్రైసిస్ వచ్చి మైటాస్ అనే కంపెనీ ఫెయిల్ అయితే వాళ్ళతో పాటు కన్సార్షియాగా ఉన్న మిగిలిన 2 కంపెనీలు ఇప్పటికే మేము అధికారులను ఆదేశించినాం. వాళ్ళతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళతో మళ్ళీ కమిట్మెంట్స్ కూడా ఇన్ రైటింగ్ తీసుకోవడం జరిగింది. ఏ విధంగానూ తప్పులు జరగకుండా ఎప్పుడైనా వాళ్ళ డబ్బు గవర్నమెంట్ పక్కనే ఉండేటట్టు. గవర్నమెంట్ ముందు అడ్వాన్స్ ఇచ్చిన సమస్య కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ ఇచ్చినా కూడా మిగిలిన కన్సార్షియంలో పార్ట్నర్స్ అందరూ రెస్పాన్సిబుల్. అటువంటి అడ్వాన్సెస్ అన్నీ కూడా అగైన్స్ బ్యాంక్ గ్యారంటీసే ఉంటాయి. ఇవన్నీ కూడా చూసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పనులు సక్రమంగా సత్వరంగా జరిగేట్టు చూస్తున్నాం అధ్యక్ష. నేను ఇంతకుముందు మనవి చేసినట్టుగానే ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైటాస్ యాజ్ ఎ కంపెనీ ఈజ్ డిఫరెంట్. మైటాస్ మేనేజ్మెంట్ ఆర్ సత్యంస్ మేనేజ్మెంట్ which has involved itself in the fraudulent activities are different. కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది వర్క్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూడమని చెప్పి ఆఫీసర్లకు ఇప్పటికే ఆదేశించాం. ఆఫీసర్లు చాలా త్వరగా వెరిఫై చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కామెంట్ చేశారు, వాళ్లకు నెల్లూరు ఎయిర్పోర్ట్ ఇచ్చాము అని చెప్పి. నెల్లూరు ఎయిర్పోర్ట్ నాకు తెలిసి వాళ్ళకి కాదండి ఇచ్చింది. నెల్లూరు ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ గివన్ టు మహారాష్ట్ర గవర్నమెంట్కు సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఎవరికి ఇచ్చినట్టు సమ్ సార్ట్ ఆఫ్ ఏ నోను. అటువంటి జాయింట్ వెంచర్లో కూడా మైటాస్ లేరు. ఈవెన్ దట్ ఆల్సో ఐఎమ్ థింకింగ్. అటువంటి జాయింట్ వెంచర్లో కూడా లేరు. వాళ్ళు ఏదో ఒక ఎవరో ఒకరితో జాయింట్ వెంచర్లోకి వస్తారు. అటువంటి జాయింట్ వెంచర్లో కూడా వాళ్ళు లేరు. అధ్యక్ష, కడపకు సంబంధించిన 120 కోట్ల రూపాయల రోడ్ వర్క్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, కడపకు సంబంధించిన రోడ్ వర్క్ గురించి 120 కోట్ల రూపాయల రోడ్ వర్క్ ఇచ్చినాము ఆ నామినేషన్ అని చెప్పన్నారు. అధ్యక్ష, ఇచ్చిన విషయం వాస్తవమే. కడప జిల్లాకు సంబంధించి గడచిన 30, 40, 50 సంవత్సరాలుగా కడప జిల్లా గుండె చెప్పుడు గండికోట ప్రాజెక్ట్ అంటారు. ఆ గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు వారి పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మైసూరెడ్డిని కనుక్కోమని చెప్పండి. ఎంత ప్యాషనేట్ ద పీపుల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ ఆర్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ దిస్ గండికోట ప్రాజెక్ట్ అనే విషయాన్ని చెప్తారు. అటువంటి గండికోట ప్రాజెక్టు 3.5 సంవత్సరం క్రితం పనులు మొదలుపెట్టాం. బాగా జరుగుతోంది అధ్యక్ష. ఇప్పుడున్న మా లెక్క ప్రకారం గండికోట ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా వచ్చే అంటే మరొక 6-7 మాసాల్లో వచ్చే జూన్ జూలై మాసానికి పూర్తి కావడానికి అవకాశం ఉంది. పూర్తిగా అధ్యక్ష, గండికోట ప్రాజెక్టుకు నీళ్ళు రావటానికి ఆ ప్రాజెక్టు నుంచి డౌన్ స్ట్రీమ్ సిబిఆర్ లింగాల కెనాల్, గండికోట CBR scheme will happen in a review meeting in the month of August, wherein Kadapa collector had come here to review the works that are going on in Kadapa district. అధికారులను పిలిచి మాట్లాడేటప్పుడు ఈ విధమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టులకి నీళ్ళు వస్తే ఇప్పుడు ఏదైతే ముద్దనూరు నుంచి ఆర్ కొండాపురం నుంచి తాటిపత్రికి పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ ముంపుకు గురి అవుతుంది. ఆ రోడ్ ముంపుకు గురి అవుతే కానీ చాలా విలేజెస్కి అంత ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్ రోడ్ వేయాల్సి వస్తుంది. ఆ రోడ్డు వేయకపోతే కానీ ప్రాజెక్టులో నీళ్లు నింపలేము. అంటే 3,365 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు వృధాగా మిగిలిపోతాయి ఈ రోడ్డు వేయకపోతే అని చెప్పానంటే, ఆగస్టు నెలలో జరిగిన మీటింగ్లో అది 4 లేన్ రోడ్డుగా కాకుండా 2 లేన్ రోడ్డుగానే దాన్ని శాంక్షన్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టించండి. ఆ నామినేషన్ సేమ్ కాంట్రాక్టర్ ఎవరైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఆ ప్రాజెక్టులు కూడా మైటాస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కన్సార్షియం. మైటాస్ ఒకటే కాదు కడుతున్నది, అది మైటాస్ ఇస్ పార్ట్ ఆఫ్ కన్సార్షియం హూ ఇస్ బిల్డింగ్ గండికోట ప్రాజెక్ట్ అబౌట్ 630 crore rupees. కాబట్టి అదే కాంట్రాక్టర్కు అక్కడే వస్తున్న ఈ 120 కోట్ల రూపాయల వర్క్ కూడా నామినేషన్ మీద ఏమని చెప్పినాము, ఏ విధంగా ఆ కాంట్రాక్ట్ గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన 630 కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ రేట్ల కంటే 0.8% ఎంతో తక్కువకు ఉన్నాయి. 0.8% తక్కువ రేట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా R&Bలో ఉన్న షెడ్యూల్డ్ రేట్ల కంటే 0.8% తక్కువగానే వాళ్ళ మీదనే పెట్టేయండి. తొందరగా పని పూర్తి కావాలి అంటే వచ్చే జూన్ జూలై కల్లా పని పూర్తి అవుతే ప్రాజెక్టులో నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కాన్షియస్ డెసిషన్ వీ టుక్ అట్ మై లెవెల్. ఐ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇన్ ద గవర్నమెంట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇదేగానే ఇటువంటి పరిస్థితి ఏదైనా వచ్చి ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పి అబ్బాయి నాకు సంబంధమే లేదు ఎవడో అధికారి చేశాడని చెప్పి ఒక అధికారిని స్కేప్ అవుట్ చేసేవాడు. నేను ఎప్పుడు అట్లా పని చేయను. ఊరుకోయా. I stand by my decision, Adhyaksha. 120 కోట్ల రూపాయల వర్క్ ఆన్ నామినేషన్, yes we gave in the interest of salvaging 3,365 crore rupees of works which have been rounded 3 years back and which are about to be completed. ఇవి కంప్లీట్ అయిపోయేసరికి ఈ రోడ్డుకు సంబంధించిన డైవర్షన్ కూడా పూర్తి కావాలనే ఉద్దేశంతో we have taken a conscious decision. All this is recorded and this has happened in the month of August. The procedure is going on. వర్క్ అగ్రిమెంట్ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరే మీకు చెప్పింది, తెలియకపోతే మాట్లాడకండి. దానికి సంబంధించిన 2 లేన్ రోడ్డుకు సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని పూర్తయ్యి అగ్రిమెంట్ స్టేజ్ వచ్చేసరికి ఈ మధ్య జరుగుతోంది. అది జనవరి నెల చివరిలో అగ్రిమెంట్లు అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లో కూడా మళ్ళీ 1-2 సార్లు మళ్ళీ ప్రొసీజర్ జాగ్రత్తగా గమనించి ఏదైనా తప్పు చేస్తున్నామనంటే ఇంత పెద్ద వర్క్ నామినేషన్కి ఇస్తా ఉన్నప్పుడు మీ లెవెల్ ఆఫ్ మీటింగ్ కంటే కూడా క్యాబినెట్లో రాటిఫై చేపిస్తే బాగుంటుందని చెప్పి అంటే అంతవరకు టెంపరీగా అభయన్స్ పెట్టి రేపు 13th క్యాబినెట్ కూడా తీసుకొస్తున్నాం. ఇది ఎస్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అరే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఎస్, వీఆర్ డూయింగ్ ఇట్. చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి గుర్తుకు తెచ్చుకోండి, ఇదే హౌస్లో మీరు ఇక్కడున్నప్పుడు నేను అక్కడున్నప్పుడు తిరుపతికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ చాలా అవునయ్యా, తిరుపతికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదో ఉంది, వెంటనే ఇది పూర్తి కావాలి, లేకపోతే తిరుపతి వాసులకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నామినేషన్ మీద ఇద్దాము అని చెప్పి ఫ్లోర్ లీడర్స్ 2-3 పిలిచి అడిగితే ఒక్క మాట కాదని చెప్పినాను ఆ రోజు నేను.
అవునయ్యా, చేస్తామండి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక సమస్య వెంటనే తీర్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎస్, వీ హ్యావ్ టు టేక్ సమ్ కాన్షియస్ డిసిషన్స్ అండ్ బోల్డ్ డిసిషన్స్. వీ డూ దాట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తిరుపతి ఎల్ఎన్టీకి ఆ రోజు నామినేషన్ మీద మీరు ఇస్తామంటే నేను కాదల్లా. యాజ్ అపోజిషన్ లీడర్ ఐ టోటలీ ఎండార్స్డ్ యువర్ వ్యూ. యాజ్ అపోజిషన్ లీడర్ ఐ సెడ్ ఓకే, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలే. ఈ విధంగా ఎల్ఎన్టీకి నామినేషన్ మీద ఇద్దాము అని చెప్పానంటే డిడ్ ఐ వెయిట్ ఎ మినిట్? ఐ సెడ్ ఓకే. ఏదైనా ప్రియారిటీ ప్రాజెక్టు సంబంధించి యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు, ఐ ఓన్లీ వాంట్ దట్ ఆల్ ఆఫ్ us will have to raise above petty politics. పెట్టి పాలిటిక్స్ నుంచి కొంచెం పెరుగుదాం. ఆఫ్టర్ ఆల్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఇప్పటికే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను. మనం ఏ మేరకు ఉన్నాము, మన పరిస్థితి ఏమిటి, మనం ఏం చర్యలు చేసినాం అనేది చరిత్ర చూస్తుందయ్యా. కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. అధ్యక్ష, అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక ప్రధానమైన అలిగేషన్ ఏంటి అని అంటే, సత్యానికి సంబంధించిన ఈ డబ్బులన్నీ శాండూర్ పవర్కు పోయినాయంట. నా కొడుకు ఆధ్వర్యంలో పనిచేస్తున్న శాండూర్ పవర్కు సత్యానికి సంబంధించిన డబ్బులన్నీ పోయాయంట. ఏంది ఎస్సు, ఏంది ఎస్సు, బియ్యం ఎస్సు చూడట్టున్నదో. నీ నోరు చండాలమైన నోరు అనేది ఎస్సు. దయచేసి కూర్చోండి అందరూ. దయచేసి కూర్చోండి, కూర్చోండి. మీరు మాట్లాడేది ఎందుకండి? మీరు అవకాశం తీసుకొని మాట్లాడాలి, కానీ ఎప్పుడంటే అట్లా మాట్లాడేది. అవకాశం తీసుకొని మాట్లాడండి. మీరు కూర్చోండి, కూర్చోండి. అవకాశం తీసుకోకుండా మాట్లాడితే ఇట్లా అవుతుంది. అవకాశం తీసుకొని మాట్లాడండి. జనార్దన్ రెడ్డిని మాట్లాడమంటారా? మాట్లాడనివ్వను. లేదు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా, మాట్లాడండి. అవకాశం ఇవ్వను. మీరు మధ్య మధ్యలో అవకాశం తీసుకొని మాట్లాడి ఉండాలి. మీ ఇష్టంగా మాట్లాడితే ఇట్లే ఉంటుందండి. అవకాశం తీసుకొని మాట్లాడాలి. అంటే మీరు చెప్తే ఇవ్వాలా? ఇంత చేసి అధ్యక్ష, వీళ్ళు చెప్పింది ఏంటంటే కూర్చోండి, మాట్లాడిస్తాను మళ్ళా. అడిగినప్పుడు ఎట్లా ఇస్తారండి? ఎప్పుడంటే అప్పుడు అడిగినప్పుడు ఎట్లా ఇస్తారు? ముఖ్యమంత్రి గారు రిప్లై ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రిప్లై ఇచ్చేటప్పుడు మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఎవరు కూర్చోండి, ఎందుకు ఊరికి అరుస్తారు? ఎవరు కూర్చోండి. అధ్యక్ష, కూర్చోండి. మీరు మధ్య మధ్యలో మాట్లాడి కాంప్లికేషన్ చేసుకొని మళ్ళీ అవకాశం ఇవ్వమంటే ఇవ్వనండి. సత్యం చేసిన ఫ్రాడ్, హెరిటేజ్ చేసిన ఫ్రాడ్కు ఏం తేడా లేదు నాయన. సత్యం రామలింగరాజు ఎక్కడున్నాడో,
హెరిటేజ్కి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా అక్కడే ఉంటుంది, ఏం తేడా లేదు. వాళ్ళు ఏ విధంగా షేర్ వాల్యూను షేర్ హోల్డర్స్ను ముంచేశారో 33% ఉన్న మీకు మీ మేనేజ్మెంట్ మీ దగ్గర ఉందని మిగిలిన 67% ఉన్న బ్యాంకులను అందరినీ ముంచేశారు మీరు హెరిటేజ్లో. ఇవాళ సత్యం ఎక్కడున్నాడో కరెక్ట్గా మీకు అక్కడే ఉంటారు. అధ్యక్ష, సత్యానికి మీకు సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నావు కదా. సత్యం బినామీ సంస్థలు 3 సంస్థలు ఎన్టీఆర్ ట్రస్టుకు ₹1 కోటి ఇచ్చిందనే విషయాన్ని ఒప్పుకున్నావు కదా. మేమేమో సత్యం లాంటి వాళ్ళను, సత్యం కంపెనీ లాంటి వాళ్ళను 108 లాంటి సర్వీసులు చేయడానికి, 104 లాంటి సర్వీసులు చేయడానికి వాడుకుంటే మీరు ₹80 కోట్ల ఖర్చు వాళ్ళతో పెట్టించి మీ పార్టీ ఐడెంటిటీ కార్డులు చేసుకున్నారు. నిస్సిగ్గుగా ఇంత అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు ఏమైనా మర్యాదయా పద్ధతి ఇది? దయచేసి చంద్రబాబు, గోబెల్స్ అనేవాడు ఎక్కడున్నాడో చర్చి ఏ స్వర్గంలో ఉన్నాడో నాకు తెలియదు, కానీ సరిగ్గా గోబెల్స్ అనేవాడు బతికుంటే నిన్ను చూసి సిగ్గుపడేవాడు. ఒకే అబద్ధం ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా చెప్తే అంత ఎక్కువగా నమ్ముతారని చెప్పి నువ్వు అనుకుంటావు, కానీ ప్రజలంతా తెలియగలలు కాదు, ప్రజలు తెలియగలలు కాదు. నీ యొక్క ఇటువంటి పద్ధతులను పూర్తిగా చూస్తున్నారు. దయచేసి అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ వీళ్ళు చేసిన తప్పులకు బురదజల్లే కార్యక్రమాలు మాపైన చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. 8 ఏళ్లుగా సత్యంలో ఇర్రెగ్యులారిటీ జరిగితే వాళ్ళని క్యామోఫ్లేజ్ చేసి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినారు. ఇవాళ సత్యం ఫ్రాడ్కు టోటల్గా 100కి 100 ఈ రాష్ట్రంలో రెస్పాన్సిబుల్ కేవలం చంద్రబాబు నాయుడు తప్ప మరొక్కరు కానే కాదు అని మనం